మా ఫ్యామిలీ విషయం, తనకి ఎందుకు, తను వచ్చి నా మీద ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను తను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది తప్ప, లేకపోతే నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అవును కూడా చాలా సందర్భాలు చెప్పారు. నేను చెప్పిన దానికి సమాధానం, ఇప్పుడు మొగుడు పెళ్ళం ఉన్నారు, ఇప్పుడు రూమ్లో ఏదో కొట్టుకుంటున్నారో తిట్టుకుంటున్నారో నాకు అవసరం లేదు. మొగుడు బయటకు వచ్చినాడు నడి రోడ్లో నువ్వు చూస్తుండగా మొగుడిని చంపడానికి వెళ్తుంది పెళ్ళం, ఏం చేస్తావు నువ్వు? ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు నీ పర్సనల్ డైరీ నేను తీసుకొచ్చి బయట పెట్టట్లేదు. నీ పర్సనల్ విషయం పర్సనల్, నేను మాట్లాడిన పర్సనల్. నీ పర్సనల్ డైరీ నువ్వు ఫేస్బుక్లో పెట్టావు, అది ఏమవుతుంది? అప్పటిదాకా ఉన్న నీ పర్సనల్ ఏమవుతుంది? పబ్లిక్గా కదా. సో పబ్లిక్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి దాని గురించి అడుగుతారు. ఈ డైరీలో నువ్వు ఇది ఎందుకు రాసుకున్నావు, ఇది ఎందుకు రాసుకున్నావు, అది నా పర్సనల్ డైరీ, నువ్వు ఎందుకు మాట్లాడతావంటే నువ్వెందుకు పబ్లిక్లో పెట్టుకున్నావు? ఫస్ట్ పాయింట్, మీరు తీసుకొచ్చుకున్నారు పబ్లిక్, అది నేను తీసుకురాలా. మీరు మీ సదరు మీడియా పెద్దలు లేకపోతే ఇంకెవరో వాళ్ళందరూ కలిసి కూర్చొని రోజు ఒక్క 498 ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి 40 రోజుల పాటు మీరు నాన్ స్టాప్గా ఎంతమంది ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. రీతు అన్నారు, వాళ్ళ మదర్ గురించి మాట్లాడారు, వాళ్ళ చెల్లి గురించి మాట్లాడారు, ఇంకా అపోలో డాక్టర్ ఎవరో అన్నారు, ఆఖరికి నా కూతుర్ని కూడా ఇంత నీచంగా మాట్లాడారు. సో ఇంత దారుణంగా దిగజారి మాట్లాడుతూ మళ్ళీ నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకుని మీ పర్సనల్ ఎప్పటిదాకా మీ 4 గోడల మధ్య దాకా ఉన్నదాకా మీ పర్సనల్. ఎప్పుడైతే మీరు అది ఫేస్బుక్లోనో మీడియాలోనో పెడతారో దట్ ఈస్ నో మోర్ పర్సనల్. దాని కింద 100 మంది కామెంట్లు పెడతారు. మీ పర్సనల్ అంటే మీ రూమ్లో పెట్టుకోండి, మీ పంచాయతీ అంతా పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, లేకపోతే కోర్టులో పెట్టుకోండి. మీడియాకి ఎందుకు వచ్చారు? మీడియాకి వచ్చిన తర్వాత ఇది నా పర్సనల్ అనే హక్కే లేదు ఎవరికైనా సరే. ఒకసారి మీడియాలోకి వచ్చిన తర్వాత ఇది నా పర్సనల్ అంటే అది మీ డైరీ అయితే మీ డైరీ దాచిపెట్టుకోండి. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది అఫ్ కోర్స్ నా బాధ, అది నేను మీడియాకు వచ్చి చెప్పుకుంటాను. బట్ ఆ ఇష్యూ పర్సనల్, నాకు తనకు సంబంధించింది బాధ. ఒకవేళ కనుక దాన్ని సాల్వ్ చేయగలిగితే ఓకే, బట్ అలా కాకుండా దాన్ని ఇంకా పెద్దలు చేస్తున్నారు. మీ బాధ మీరు చెప్పుకుంటున్నప్పుడు అందరూ కూడా మీకు బాగా ఓదాలి, మిమ్మల్ని ఓదార్పు యాత్ర చేయాలి తప్ప మీరు ఎక్కడ సరే పోనీ మిమ్మల్ని ఓదార్పు యాత్ర చేయాలనుకున్నా కూడా మీరు ఎలా బిహేవ్ చేశారు? అక్కడ నన్ను కొట్టారండి, నన్ను తిట్టారండి కాదు, వాళ్ళలా వీళ్ళలా వాళ్ళకి ఆవిడికి నీకేం పని, నీ మొగుడు ఉండగా నా మొగుడితో నీకేం పని. సో దిస్ ఈజ్ నాట్ ఓదార్పు కలిగించే భాష కాదు అది. ఆడవాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ అమ్మని కించపరుస్తూ, వాళ్ళ చెల్లిని కించపరుస్తూ. ఇక్కడ తను ఇదే ప్రశ్నకు సంబంధించి మొదట్లో తను వచ్చిన క్రమంలో అడిగినప్పుడు నేను ఎవరిని డైరెక్ట్గా పేరు ఎత్తలేదు, నాకు అన్యాయం జరిగింది కాబట్టి మొదట్లో నేను ఎవరి పేరు తీయలేదు, ఏ అమ్మాయి బికాస్ అమ్మాయి కూడా నా లాంటి దగ్గర నేను ఎక్కడా ప్రస్తావించలేదు. ఎప్పుడైతే నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు కదా నేను చెప్పడం ప్రారంభించాను. నేను చెప్తాను మీకు, ఆవిడ ఆగస్టు 16న కేసు పెట్టింది. ఆగస్టు 16న కేసు పెట్టి 222 ఏదో సంథింగ్ ఎఫ్ఐఆర్ మన ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో గచ్చిబౌలిలో పెట్టింది. పెట్టిన ఆ నెక్స్ట్ రోజే ఆవిడ వెంటనే పెట్టిన ఆన్ ద స్పాటే కెమెరా వస్తుంది ఒక టీవీ ఛానల్ నుంచి, అక్కడ మొదలెడుతుంది. ప్రతి ఏదో ఒక టీవీ ఛానల్లో ఆవిడ నాన్ స్టాప్గా వీళ్ళ ఫాదర్ని వీళ్ళ మదర్ని తిడుతున్నాను. నేను ఎప్పుడు వచ్చాను తెలుసా? ఒక నెల రోజుల తర్వాత ఎవరో అడిగితే దానికి సంబంధించి నాకు ఎప్పుడో ఏవో కొన్ని డీటెయిల్స్ తెలిస్తే అప్పుడు నాకు అసలు ఎవరు కూడా ఏం తెలియదు. ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిందో నేను కొంచెం స్టడీ చేసి ఆ వీడియో చూసా. ఫస్ట్ ఒక వీడియో చూసా, ఈవిడ మాట్లాడిన మీడియం. ఇప్పుడు ఈవిడే పబ్లిక్ మీడియంలో ఒక హీరో నిఖిల్ పక్కన కూర్చొని ఒక కిస్మత్ మండి ఓపెనింగ్కి ఆయన వస్తున్నప్పుడు ఇదంతా మహేష్ చేసిందండి, ఇదంతా మహేష్ నిర్మించినది, దిస్ ఈజ్ హిస్ బేబీ అని చెప్పిన నువ్వు ఆ రోజు చెప్పి ఇవాళ ఎందుకు ఇలా మాట మార్చావు అడగకూడదా? ఎందుకంటే పబ్లిక్ మీడియాలోనే నువ్వు ఇది చెప్పావు, ఇది పబ్లిక్ మీడియాలోనే చెప్పావు, ఇదంతా నాది నా కష్టం అని చెప్తున్నావు. ఆ రోజేమో ఇదేం చెప్పావు, మాకెందుకు ఇదంతా? నువ్వు నీ రూమ్లో కూర్చొని నువ్వు ఏదైనా చేసుకో, మాకు అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్ మీడియాలో చూపించావు. ఇంకొకటి ఆవిడ ఛాలెంజ్ కూడా చేస్తుంది, నేను డబ్బులు డిమాండ్ చేశాను, ప్రూవ్ చేయండి, రాళ్ళతో కొట్టుకొని చచ్చిపోతా, ప్రూవ్ చెయ్యండి, దమ్ముంటే ప్రూవ్ చేయండి అని. ఎవరిని అడుగుతున్నాను? మీడియాని అడిగేవా లేదా? నేను అడుగుతాను, మీరు రాకూడదు, నేను తిడతాను, మీరు ఏం చేయకూడదు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను అని. ఎందుకు సార్ మీడియా, ఎందుకు సార్ దానికి మీడియా ఎందుకు దానికి? ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్, అది వాళ్ళు ఆల్రెడీ లీగల్గా చూసుకుంటున్నారు. ఒకవేళ శేఖర్ అనేవాడు కనుక ఎంటర్ అవ్వకపోయింటే వాళ్ళు చూసుకుంటారు కదా, లీగల్గా వెళ్ళాయి కదా. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ శేఖర్? అది తన నుంచి వస్తున్న క్వశ్చన్. నేను తను ఫైట్ చేసుకుంటున్నాం, నా ఎలిగేషన్స్ తన ఎలిగేషన్స్ మా ఇద్దరి మధ్య ఉన్నవి. వై వీ నీడ్ అ పర్సన్? ఇప్పుడు నేనున్నాను, ఇన్ ద సెన్స్ గౌతమి చెప్పినాడు, నేను నా గురించి మాట్లాడుతున్నప్పుడు నా గురించి ఎవరు రాలేదు కదా. ధర్మ మహేష్కి ఎందుకు వాయిస్? ఒక పెద్ద ఆయన నేనే, ఆవిడకి ముందు వెనక సపోర్ట్ నేనే అని ఓపెన్గా చెప్పారు. నేను అంటుంది అంతకన్నా ముందు నేను అంటుంది తర్వాత కాదు.
సో మీరంటే తర్వాత మీ మధ్యలో ఎంట్రీ ఇచ్చారు, బట్ ఫస్ట్ నుంచి తన వాయిస్ తనే వినిపించుకుంటూ వచ్చింది కదా, అప్పుడు ధర్మమహేష్ తన వాయిస్ వినిపించుకోవచ్చు కదా, ఎందుకు మూడో వ్యక్తి వచ్చి మాట్లాడించారు? మీరేమైనా తనకి ఆయన నన్ను తీసుకొచ్చి మాట్లాడించాను ఏంటి సార్? మీ పొద్దున లేస్తే నేను ఒక 10-15 ఛానల్స్ తిరుగుతుంటాను, ప్రతి ఇష్యూ గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను, మీకు తెలియదు కదా ఆ విషయం. నేను సమంత పెళ్ళి అయింది, ఆ విషయం గురించి కూడా అడుగుతారు, ఆవిడ ఎవరో ట్వీట్ పెట్టింది, దాని గురించి మీరు ఏమనుకుంటారు, ప్రతి దానికి మనం ఏదో మనకు తోచింది చెప్తాం. బట్ సో ఇలా ప్రతి ఇష్యూ గురించి మాట్లాడుతూనే ఉంటాం మనం. అలా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సరే మనకు తెలియకపోతే దాని గురించి రీసెర్చ్ చేసి మాట్లాడతాను, నేను ఏదైనా సాక్ష్యం ఉంటేనే మాట్లాడతాను తప్ప నోటుకొచ్చి మాట్లాడినాను ఇలా. బట్ ఆ విషయంలో నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ అవి మీడియా ముందు పెట్టాను. ఇదిగోండి ఒక వీడియో, ఈవిడ చెప్పింది ఇది, ఈరోజు ఇది చెప్తుంది, ఎందుకు ఈ తేడా? మీరు పర్సనల్గా టార్గెట్ చేయండి. ఎందుకంటే అసలు అన్నిటికంటే సచిన్ గుర్తుపెట్టుకో, 498A అని నువ్వు కొట్టు, జస్ట్ 498A సెక్షన్ అనేది మన భారతదేశంలో మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్ ఏది అంటే 498A. దానివల్ల ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని కుటుంబాలు చితికిపోయాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 2, ఒక సాక్షాత్తు సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన ఇది ఒక లీగల్ టెర్రరిజంగా, ఒక వెపన్గా ఉపయోగపడుతుంది, వెపనైజ్ చేస్తున్నారు దీన్ని ఎక్స్టార్షన్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఆయన పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటి? 10 కోట్లు నన్ను ఎక్స్టార్షన్ చేయడానికి డిమాండ్ చేసి నీ మీద కేసులు తీసేయాలన్నా సరే, ఆ వీడియోలు బయటికి రాకుండా ఉండాలంటే ఇదే ఇక్కడే కూర్చొని ఆవిడ మాట్లాడింది, మీకు గుర్తుందో లేదు, రీతు నువ్వు కనుక బయటకు వస్తే నీ ఇంటిమేట్ వీడియోస్ బయటకు వస్తాయి అని చెప్పి ధమ్కి. అది లిటరల్లీ అంటే నువ్వు విడిపోయిన తర్వాత కూడా రూమ్లో కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి అవన్నీ తీసుకొచ్చి నేను మీడియాలో పెడతాను, ఎవరు మాట్లాడకూడదు. మేము విడిపోలేదు, మేము దూరంగా ఉన్నాము అనేది వాళ్ళ మాట కదా, ఎక్కడ విడిపోలేదు. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, లీగల్ అని జరుగుతుంది విడాకులకు సంబంధించి, అదొక మళ్ళీ వేరే ఇష్యూ అది. బట్ విడిపోయారా, దూరంగా ఉన్నారా, సరే దూరంగా ఉన్నారా అనుకుందాం. దూరంగా ఉన్నా కూడా ఆయనకి తెలియకుండా ఆయన రూమ్లో కెమెరా పెట్టి సరే పెట్టావు, అది కూడా నువ్వేదో తెలుసుకున్నావు, అవన్నీ కూడా నేను బజార్లో పెడతా, నీ బతుకు బజార్కి ఇడుస్తా. ఇది తప్ప కాదా? మీకు తప్పు కాదు, పోలీసులకు తప్పు అనిపించింది, అందుకే ఎఫ్ఐఆర్ చేశారు. దట్ ఈస్ ప్యూర్ ఎక్స్టార్షన్. ఇప్పుడు వీడియో ఉంది, తప్పు ఎందుకు చేసావు అని చెప్పి 4 గోడల మధ్య ఆయన నిలదీయచ్చు, తిట్టచ్చు. బట్ అది పెట్టుకొని నువ్వు నాకు 10 కోట్లు ఇస్తావా, లేకపోతే కిస్మత్ మండి రాసిస్తావా, లేకపోతే నేను దీన్ని బయటపెట్టి నీ కెరీర్ భూస్థాపితం చేయనా, దట్ ఈస్ ప్యూర్ ఎక్స్టార్షన్. సో ఇప్పుడు నేను ఏదైనా రైట్ రాయల్గా మీడియాలో కూర్చొని నేను ధమ్కీలు ఇస్తా, రైట్ రాయల్గా మీడియాలో కూర్చొని నేను బ్లాక్మెయిల్ చేస్తా, కానీ నా గురించి ఎవరు మాట్లాడకూడదు, ఎవరు క్వశ్చనే చేయకూడదు. వాట్ ఈస్ దిస్? బట్ ఇక్కడ అదే క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ధర్మమహేష్ అనే వ్యక్తి మాట్లాడుకుంటే మిగతా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడుతున్న వ్యక్తి ధర్మమహేష్ కదా, ధర్మమహేష్ వెనకాల మీ చేత మాట్లాడేసి పాయింట్ చెప్తా వినండి. ఇప్పుడు అందరికీ ఇలా రోజు వచ్చి, ఇప్పుడు నాది ప్రొఫెషనే, నేను ఆర్జే అండ్ మీడియాలో ఉంటాను, రోజు ఏదో ఒపీనియన్ మేకర్గా, న్యూస్ అనలిస్ట్గా నేను ఏదో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను కాబట్టి ఐబీ ఆన్ ద మీడియా కాబట్టి ఒక 4-5 ఇంటర్వ్యూలో 10 ఇంటర్వ్యూలో ఇస్తాను నేను. బట్ ఈయన ఒక యాక్టరు, చెప్పాల్సింది ఒకసారి చెప్పాడు, రోజు అదే పనిగా మీడియాలో కూర్చొని ఆయన చెప్పడు కదా. ఆవిడ చేసింది అదే మీ ఛానల్లో చెప్పింది, ఇంకో ఛానల్లో చెప్పింది, ఇంకో ఛానల్లో చెప్పింది, ఇంకో ఛానల్లో చెప్పింది, ఇలా చెప్పుకుంటూ ఒక 4 రోజులు గడిపింది కదా. ఆ తర్వాత కదా ఆయన వచ్చింది. నన్ను మాట్లాడించడం ఆయన పని కాదు, నేను ప్రతి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు సమంత గురించి మాట్లాడంటే నాకు ఎవరైనా నాగార్జున లేకపోతే నాగ చైతన్య డబ్బులు ఇచ్చారనుకో,